అంతేకాదు ఇక్కడ అమరావతి పేరిట 47,000 కోట్లు అప్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ 47,000 కోట్లు అంటే చాలా పనులు జరిగి ఉండాలి. కానీ వాస్తవానికి ఆ పరిస్థితి కనిపిస్తుంది అమరావతిలో గ్రౌండ్ స్థాయిలో. వచ్చింది మళ్ళీ వర్షాకాలం, ఇలా దరిద్రానికి మళ్ళీ నీళ్లు తోడుకోవడం, నారాయణకి మళ్ళీ నారాయణ చేయూత పథకం అని చెప్పండి. అమరావతి బదులు అమరావతి నారాయణ చేయూత పథకం, పీపుల్స్ క్యాపిటల్ అని హెడ్డింగ్ తీసి నారాయణ చేయూత పథకం అని చెప్పండి. మన 47,000 కోట్లు ఏం చేసినట్టు సార్? నీళ్లు తోడుతున్నారు, కంపలు కొడుతున్నారు. 47,000 కోట్లకి ఇంకా అదే లెక్క చెప్తారు లాస్ట్కి. సరే, ఇక రాజ్యసభ సీట్ల కేటాయింపు సంగతి గురించి మాట్లాడదాం. ఒక స్థానాన్ని లింగంనేని రమేష్కి, 3 స్థానాలని టీడీపీ దక్కించుకుంది. లింగంనేని రమేష్కి జనసేన కోటాలో ప్రకటిస్తే మిగిలిన 3 స్థానాల్లో ఒకటి సానా సతీష్కి రెన్యువల్ అయితే, ఇంకోటి భాష్యం రామకృష్ణ, సో తర్వాత మరొకటి ఐటీడీపీ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి చింతకాయల విజయ్కు. అంటే 2 కమ్మపు సామాజిక వర్గానికి ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి అంశాన్ని? కృష్ణా జిల్లాలో ఉన్న సోదరులందరూ ఎందులో పడి తెచ్చారో ఒకసారి కనుక్కోండి. ఇప్పుడు పెద్దల సభ అని పేరెట్టినప్పుడు చిన్నపిల్లల సభ చేస్తే ఏమనాలి? విద్యావేత్తల్ని గతంలో పంపించేవారు, విద్యను నమ్ముకునేవాడు బాధ్యవాడు. ఎంతమంది రక్త మాంసాలు అండి అవి? ఎంతమంది రక్త మాంసాలు? విద్యా దోపిడీయే కదా నారాయణ చైతన్య భాష్యం ఇవన్నీ. ఏ సార్? అవును. వీళ్ళగా రాజ్యసభ విలువలు, విశ్వసనీయత ప్రమాణాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? సీనియర్స్ అందరూ ఏమైపోయారంటే, సరే ఇదే కాదు రెహమాన్ గారు, ఒక మాట మాట్లాడతాను. ఇవాళ నేను పొద్దున్న ఇప్పుడు బ్రేకింగ్ చూసాను, 4 యునానిమస్ అవుతారని. ఏమి వైఎస్ఆర్సీపీ నామినేషన్ ఎందుకు వెళ్ళలేదు సార్? సంఖ్యాబలం లేదు కదా. సంఖ్యాబలం ఉండే వేసిరేట్ అప్పుడు శ్రీదేవి మడతకాయ ఇచ్చింది మర్చిపోయారా? ఎమ్మెల్సీ ఎలక్షన్ హలో అనురాధం గెలిచింది కదా, జ్ఞాపకం ఉందో మీకు? ఎమ్మెల్సీ ఎలక్షన్ గుర్తుంది. ఎమ్మెల్సీ దీనికన్నా ముందు అలా యువరామిరెడ్డి మడతెట్టేశానని చెప్పాడు కదా. ఆల్రెడీ 3 మందిని ఎత్తుకెళ్ళిపోతే ఇంకో 14-18 మందిని నేనే తెచ్చుకుంటాను అన్నప్పుడే కదా సోమిరెడ్డి అడ్డుపడ్డాడు అక్కడ తెలుగుదేశానికి. మరీ బాగోదండి, చాలా అడ్డంగా దొరికిపోతాం, చాలా బాగోదని చెప్పాడు కదా అప్పుడు. నాకు తెలియక అడుగుతా సార్, ఇవాళ ఒక సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరూ డిసెంట్ తెలిసిపోయే నేపథ్యంలో తండ్రి కొడుకులకి చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అది ఓటు రూపంలో చీకటి దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంటుందో ఉండదా? ఈ పడదానికి అలా విజయసాయిరెడ్డి ఎగేసి పోయాడు కదా జార్ఖండ్ నుంచి చేసేస్తాను సరదా పడుతుంది కదా. ఆ పాటి అనా పైసా కూడా ఇంగిత జ్ఞానం ఇక్కడ ఉన్నవాళ్ళకి ఎవరికి లేదా? ఏ రమణ్ గారు? అవును. గత అనుభవాల నుంచి కూడా కనీసం ఏమో ఆ కండువాలన్నీ సొట్టపాలకి వేస్తారు కదా, పక్కన శాపేసి కూర్చోబెడతారు కదా వంశీని వాళ్ళందరూ. నేను ఓ స్ట్రాటజీ అండి, పొలిటికల్ స్ట్రాటజీ లేకుండా యునానిమస్లు ఇస్తారా? ఇది ఒక డిసెంట్ తెలియజేయడానికి తెలుగుదేశం పరంగా ఒక అవకాశమే కదా. వాళ్ళందరూ ఏకతాటి మీద లేరని చెప్పాలి, సువర్ణ అవకాశమే కదా ఇది. నేనైతే ఆ ప్రాస్పెక్ట్ లో ఆలోచిస్తున్నా. ఎంతమంది శాఖలు కొట్టుకుంటారండి? నిన్న కాకొచ్చిన చిన్న బుడంకాయలు అందరికీ లోకేష్ గారి టీంకి ఇచ్చేస్తాను, సానా సతీష్ చేస్తున్న ఢిల్లీ బ్రోకరేజానికి ఇచ్చేశారు. ఇక్కడేమో సంతకాలు వెళ్ళిపోతున్నాడు గారి అబ్బాయికి ఇచ్చేస్తే శంకలు కొట్టుకుంటూ సరదా పడిపోయి తిరుగుతుంటారు ముసలి కాలం మధ్యలో. మన మహానాడులో వాళ్ళు ఇచ్చిన పిలిపేటి ఏమిచ్చారు? కార్యకర్తే నాయకుడు అన్నారు, ఆడవాళ్ళకే పెద్దపీట వేస్తాం అన్నారు, మహిళా సారథికర్త, మహిళల బిల్లు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు, చేయలేదు, కొంతమంది చేయలేదు అని ఊరికే తెరపడిపోయారు కదా. రాజ్యసభకు ఒక ఆడపిల్లను పంపించలేరా? చిత్తూరు రాయలసీమలో ఫస్ట్ అవర్ టైం మొనాటమీని బ్రేక్ చేసి తెలుగుదేశం కాంకర్ చేసింది కదా సార్. ఇవాళ కాంకర్ చేసినప్పుడు ఏం పనబాక లక్ష్మి లాంటి లీడర్లు ఎవరు కనబడలేదా? సుగుణమ్మ కనబడలేదా? తెలుగుదేశం లాయల్టీయే చెప్తున్నా. వరుసగా లాస్ట్ ఇయర్ కూడా ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలు ఈ సంవత్సరం కూడా ఖాళీ అయినాయి. అయినా సరే మీరు అన్నట్టు ఒక్క మహిళకు కూడా కేటాయించలేకపోయారు. ఇందులో మళ్ళీ చూసారా బీజేపీకి ఎలా టెంకు చెల్లగొట్టరు? అలా అన్నమలే రాజీనామా జ్ఞాపకం ఉంది మీకు? అవును. రాజీనామాని 3 రోజుల క్రితం ఇచ్చాడట. అంటే బేరాలు ఆడతాడు ఇక్కడ, తెలుగుదేశం నుంచి ఏమైనా సర్దేస్తారేమో, అలా పరిమళనత్వాన్ని కానీ సర్దినట్టు సర్దిలేను, లేదంటే సురేష్ ప్రభుని సర్దినట్టు సర్దేద్దామని ప్లాన్ వేసినట్టుకున్నారు. మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒప్పుకోపోయేసారు కల్లా మెల్లిగా పరిమళనత్వాన్ని నమీం నవీబ్ గారు 3 రోజుల క్రితమే రాజీనామా ఇచ్చాడని చెప్తాను. అంటే నిజంగా నిక్కచ్చిగా పనిచేసే వాళ్ళు తెలుగుదేశానికి కానీ బీజేపీకి కానీ అక్కర్లేదు. మీకు అర్థమవుతుందా? నా బంధువు పనిచేసినప్పుడు అక్కడ అన్నమలైని ఎలా బయలేశారు? ఏడీఎంకి కూడా పొత్తు కావాలంటే అన్నమలై వద్దట, తీసేశారు ఆయన పాపం. ఇక్కడ కూడా అంతే.
ఇది నాకు తెలియక అడుగుతాను, ఈ పవన్ కళ్యాణ్ లింగంనేని నాగేశ్వరిని ఎందుకు ఇచ్చినాడు? ఇంకెవరు లేరు ఆ కాపు సామాజిక వర్గం నుంచి పార్టీ పెట్టిన కాడి నుంచి నీ వెనకాల తిరిగినాడు ఎవరు లేడు కదా. వీళ్ళు ఇక్కడ అనుకున్నాడు తెలంగాణలో నేను వద్దంటే వెనకాల తిరుగుతున్నారు, పొండ్ర పోయి వేరే పార్టీకి పొండి అని చెప్పి గసిరినా మీ వెనకాల తిరుగుతారు కదా అక్కడ. వాళ్ళ దాసరి రాము గారిని అమాయకుని చేసి నోటుకొచ్చిన మాటలు వినిపిస్తున్నావు కదా. సామాజిక వర్గంలో ఒక్కడ కనబడలేదా? ఇది ఎక్కడ వీడు అండి నాకు అర్థం కదా. ఇప్పుడు ఒక పార్టీకి లాయల్టీ చాటుకునే వాళ్ళకి చిన్న పిల్లలు పనిచేస్తారు నిజంగా. వాళ్ళకి ఒక కార్పొరేషన్స్ ఇవ్వు, యూత్ వింగ్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన పార్టీ కార్యకలాపాలకి అధ్యక్షుడి పదవులు ఇవ్వు. రాజ్యసభ పెద్దల సభ అని చెప్పినప్పుడు ఖమ్మంపాటి రామ్మోహన్ కనబడలేదా? ఆయన అనుభవంలో బీజేపీలో సీనియర్ లీడర్స్ అంతా కోఆర్డినేట్ చేసిన దగ్గర ఇక్కడ పెమసాని ఫస్ట్ టైమర్ మన రామ్మోహన్ నాయుడు గారు చిన్నపిల్లాడు. అంత ఈజీ ఆ కోఆర్డినేషన్స్. ఏంటిది ఏంటిది ఏ ప్రాతిపదిక మీరు ఇస్తున్నారు? మనోడేమో పొగడి కబుర్లు ఎలా చెప్తారు, భూమి ఆకాశం ఏకం అయిపోయినట్టు నీతి నిజాయితీ జస్టిస్ చౌదరి కబుర్లు చెప్తారు ఈ పవన్ కళ్యాణ్. సామె సతీష్ లోపల అట్లా వేసి తెలుగుదేశంలో రాజ్యసభ ఇప్పించుకున్నాడు. అప్పుడు ఎందుకు ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నాయనా? ఇక్కడికి వచ్చాక లింగంనేని మీద కేసులు మర్చిపోయావా? ఏసీసీ సిమెంట్ కథలు, ఊడా కథలు మర్చిపోయినట్టుకున్నాయి. విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ లో మడతెట్టేసిన నాయకులను డబ్బులు ఇస్తేనా పెట్టు. కార్పొరేట్ సెక్టర్ 2 సీట్లు ఇస్తున్నాం, నేను డబ్బులు ఇవ్వండి ఒకటి పెట్టు. సామాజిక వర్గంకి ఒక సీట్ ఇస్తున్నాం, డబ్బులు ఎంత ఇవ్వాలి పెట్టండి. కార్యకర్త నిక్కచ్చిగా పనిచేసేవాడికి ఒక సీట్ కేటాయిస్తున్నాం. ఏమి 2 పార్టీలకి ఏమి ఎవరు లేనట్టు లింగంనేని నుండి తెచ్చుకుంటాడా? వాళ్ళలో పనిచేసేవాడు వాడు కనబడలేదా? టీడీ జనార్దన్ కనబడలేదా? 30 ఏళ్ల పైచీలకి లాయల్టీ. ఖమ్మంపాటి రామ్మోహన్ కనబడలేదా? దేవినేని ఉమ్మ కనబడలేదా? టీడీఎల్పీ సురేష్ కనబడలేదా? ఎంతమంది పేర్లు చెప్పాలి? వరల రామయ్య ప్రతిసారి ఆటలో అరటిపండు. మీరు ఇక్కడ ద్వంద్వ వైఖరి చూసారా? వరల రామయ్య కొడుకు పామర్ ఇచ్చారు కాబట్టి వరల రామయ్యకి ఎవరా? మరి భాగ్యవానికి వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చారు కదా గుంటూరు దగ్గర. మరి ఏంటి డబుల్ స్టాండర్డ్స్? అది అంతా కాదు. వీళ్ళు పేపర్లో ఈ తపెల పేపర్లో ఆల్రెడీ నెలల క్రితం వార్త వస్తే ఎందుకు ఈ వై వాష్ ఆల్రెడీ డిక్లేర్ చేయండి. ఈ పేర్లు ఆల్రెడీ తగలట్టే కదా నెలల క్రితమే. మరి గోప్యత ఏది? పెద్ద ఆయన గోప్యత ఏది? చంద్రబాబు గారి గోప్యత ఏది? ఇలాగైనా సెలెక్ట్ చేశారు రాజ్యసభకి ప్రతిసారి. ఆఫ్టర్ ఆల్ సుజనా చౌదరికి ఇవ్వడానికి ఎంత తర్జన పడ్డారండి రెన్యూల్ ఇవ్వడానికి. పొలిటికల్ సినారీలో పాలిటిక్స్ ఎవరు చూడట్లేదు అనుకుంటారా? లేదా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మీరు అడ్డమైన చెత్త పనులు చేస్తుంటే చూస్తూ కూర్చుంటాం అనుకుంటారా? లింగంనేని 2 నెలల క్రితం వెళ్ళి వైఎస్ఆర్సీపీలో లాబింగ్ చేస్తే కేసుల గురించి మాట్లాడతారా? అంటే నామినేషన్ వేస్తే ఈ శ్రీదేవం అట్లా 20 మంది ఉన్నారు నాకు తెలిసి. డంక పలస గిటిపాక ఓట్లు కొట్టేవాళ్ళు. క్రాస్ ఓటింగ్ గ్యారంటీగా ఉంది సార్. ఇట్స్ అ గోల్డెన్ ప్రివిలేజ్డ్ ఆపర్చునిటీ. కూటమి డొల్లతో నువ్వు ఎండగట్టి చంపేసిందో మేమైతే. లింగంనేని రమేష్ కు రాజ్యసభ సీటు కేటాయించడంపై జనసేనలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుంది. వాళ్ళకి పౌరుషాలు లేవండి. వాళ్ళ పౌరుషాలు ఇలా ఉండవు. ఇలా డిసెంట్లు తెలియజేయరు. ఇది కాదు పద్ధతి. ఘరావులు ఉంటాయి. నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఆఫీసులో ఉన్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ నల్ల చెట్లు నల్ల బ్యాడ్జీలు వేసుకుని వెళ్ళాలి. నేను మళ్ళీ చెప్తున్నా, రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసినప్పుడు 57 మంది ఉన్నారు. మొగాడు అందులో లాల్జన్ పాషా ఆయన పరమోదించాడు. ఇవాళ చెప్తున్నాను మిగిలిన 56 మందికి వెనకాతలు ఒక్కడు లేడు. అదే పరిస్థితి రామారావు గారికి జరిగింది, మీకు జరగబోతుంది. చంద్రబాబు గారికి అదే జరగబోతుంది. నేను చెప్తున్నాను ముందే. ఎవరి నుంచి ఒక్కడికి ఒకటి సపోర్ట్ లేరు, ఎస్టాబ్లిష్డ్ సిచ్యువేషన్స్ లేవు. నీ గురించి అయ్యో అన్నాడు ఒకటి లేడు. యనమల రామకృష్ణ టికెట్ రాకపోతే అయ్యో అన్నాడు లేడు పార్టీ ఆఫీస్ మొత్తం మీద. అవును తీవ్ర మీరంతా కాదు ఎన్టీ రామారావుకి అయితే చంద్రబాబు నాయుడు బ్యాక్ స్టాబింగ్ చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అదే పరిస్థితి అంటున్నారు. ఎవరి నుంచి? అందరి నుంచి. 56 మంది పరిస్థితి మారుతుంటే అందరూ అంటారు ఏంటి? ఎంత భజన చేసినా నెలల క్రితం డిసైడ్ అయిపోయిన ప్రోగ్రామ్ ఇది. అందుకే హ్యాపీగా రష్యా వెళ్ళిపోయాడు.
కాగల గర్యాలు గంధర్వులు తీరుస్తారన్నట్టు తీర్చుకున్నాడు హ్యాపీగా కావాల్సింది. మరీ కిలార్ రాజేష్కి ఇచ్చేస్తే చాలా బాగోదని అయ్యన పాత్రుడి గారు అబ్బాయికి వేసాడు లోపలికి ఒక అరటికే. ఈ సానా సతీష్ కి అంత ఇదిగా రెన్యువల్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు మీరు? ఆబ్లిగేషన్స్ ఏం అప్లికేషన్? పార్టీలో అతను ఏమైనా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన ఎప్పుడు చేయాలి? కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా? ఎప్పుడు ఇచ్చారు పార్టీ సభ్యత్వం? ఎప్పుడు ఇచ్చారు పార్టీ సభ్యత్వం? రాజ్యసభ్యత్వం అంటే ఇచ్చారు. ఈ వీళ్ళు ఓవర్ యాక్షన్ అడిగి ఇవ్వండి. ఎందుకు సార్ ఇవ్వాలి? 2 రోజులు అన్ని వాళ్ళే బయట పెడతారు, మనమే అక్కర్లే. ఇక్కడ జనసేన నుంచి బయటకు వచ్చిన రజనమ్మ లాంటి వాళ్ళు అక్కడ కేజీలతో ఉంటారు, టన్నుల కొద్దీ ఉంటారు. వెయిటింగ్ అంతే. సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్స్ ఫ్రమ్ హార్ట్ మౌత్ అని వచ్చిన కాడి నుంచి మొదలవుతుంది. సరే, తాజాగా జనసేన పార్టీకి సంబంధించి నాగబాబు చేసినటువంటి ట్వీట్లపై మీ కామెంట్ ఏంటి? ఎవరు క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేయకుండా గుడ్డిగా ఫాలో అవ్వండి, షట్ యువర్ మౌత్స్ అండ్ సైలెన్స్ యువర్ టంగ్స్ అని చెప్పిన వ్యాఖ్యలు. దానికి ఎవరైనా ఇలాంటి విలేకరులు వెళ్ళి విలీనం ఎప్పుడు చేస్తారు సార్ నడిచి సరిపోతుంది సార్. ఇది ఇండియా ఏటీఎం అని అర్థమైపోయింది సార్. ఈ కెన్యా మీద జింబాబే మీద ఆడడానికి పంపించే టీం అని అర్థమైపోయింది. సెలక్షన్ కమిటీ ఇండియా ఏ టీంని ఎప్పుడు మెయింటైన్ చేయదు. హెక్టిక్ స్కెడ్యూల్ ఉన్నప్పుడు అట్లా అటుపంట్ల మధ్యలో వాడుతూ ఉంటదండి ఇండియా ఏ టీం ని కెన్యా జింబాబే టూర్లకి. అవును అవునవును, మిమ్మల్ని వాడేస్తున్నారు సార్. అది దొరికిపోయారు, మీరు నటించకండి సార్. ఆ బట్లర్ రింగ్లు చోటు మీకు చాలా కట్టిపెట్టండి అని చెప్పండి. వాళ్ళ అన్నయ్య అయితే డైరెక్ట్ గా మొగాళ్ళ విలీనం చేసాడు. వీళ్ళు విలీనం చేయడానికి బెక్క చచ్చిపోయి ఏం చేయాలో దొరికిపోతారు, కుమ్మేస్తారు జనాలని భయపడి చేస్తున్నారు. అంతకని ఇంకైతే మళ్ళా మనమాట నారాయణతో జుట్లు బీక్కున్నాడు అమరావతి విషయంలో. నడువు నొప్పని ఆఫీస్కి పోయాడు. 4 గంటలకు ఎగేసుకున్నాడు పోయి లింగంనేని అనౌన్స్ చేశాడు. ఎవరికైనా అర్థమవుతుంది ఏమన్నా? పబ్లిక్ ఇదంతా అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటున్నారా ఏంటి వీళ్ళు? ఇద్దరు చేయట్లేదు అనుకోండి. జరుగుబాటు అంత సుఖం లేదు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. నేనైతే ఏం చేయలేను, మీరేం చేయలేరు, ఎవడు ఏం చేయలేడు. అదే అదేమా ఎస్ఐఆర్ ఈసారి కాపాడేస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు వాళ్ళు. దీని వెనక అసలు మంటెక్కిపోయిన నాయకులు అన్న విషయం అర్థం కావట్లేదు. గతంలో నాయకుడు ఒక పైరుతోనూ ఆ క్యాడర్ అంతా పనిచేసింది. ఇప్పుడు కార్యకర్తలు నాయకులు మంటెక్కిపోయి ఉన్నారన్న విషయం గ్రహించకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక పెద్ద సెట్ బ్యాక్ ఏంటంటే అధికారం వచ్చినప్పుడల్లా ఒక తప్పుడడుగు ఉంటుంది ఎట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీ. జాగ్రత్తగా గమనించండి. 2001 కేసీఆర్, 1994 తెలంగాణ తెలుగుదేశం సభకు నమస్కారం, 2014 తెలంగాణ తెలుగుదేశం సభకు నమస్కారం, 2024 క్యాడర్ కార్యకర్త. ఇవన్నీ మీకు తెలియట్లేదండి. ఇండైరెక్ట్ గా ఈ 2 పార్టీలు ఒక దాంట్లో ఒకటి విలీనం వైపు లాస్ట్ బీజేపీ సన్నిధానంలో సేర తీరడానికి ఉవ్విళ్ళు ఊరేస్తున్నాయని అర్థం అవట్లేదు మీకు? ఇంకా అర్థం కావట్లేదు మీకు? అందుకే పరిణామాలన్నీ అంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈజ్ అ డెసిషన్ మేకర్. He kicks the ball with a bullet. ఏది గుడ్డు బాణం వేసినట్టు వేస్తుంటే ఎక్కడికి వెళ్తున్నాయి? కాదండి, రాజ్యసభ ఔన్నత్యాన్ని తగ్గించడానికి వీళ్ళెవరు? అసలు విద్య నమ్ముకునేవాడు ఒకడు, చిన్న పిల్లడు ఒకడు, ఓ రియల్ ఎస్టేట్ బ్రోకరు, ఇంకోడేమో అక్కడ ఢిల్లీలో బ్రోకరు. వీళ్ళే సాధారణంగా కొన్ని తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు వాడన్న. ఒక లాయల్టీ కంబంబాటి రామ్మోహన్ తప్ప ఇంకెవడు చాటుకుని ఒక్కడు లేడు ఆ పార్టీలో. అలా కనకమేళ్ళోడు ఇంకెవ్వరు లేరు. మనమనే కాబట్టి బాగోదు, చాలా బాగోదని విజయసాయి టెంట్ మార్చేస్తాను ఆలోచిస్తుండేమో మరి నాకు తెలియదు. కానీ గవర్నమెంట్ ఉంది కదా, వెనక ముందు కింద మీద పడొచ్చని ఆగినట్టుకున్నాడేమో తప్ప ఎవరికి లాయల్టీలు ఉన్నాయి? సుజనా చౌదరికి ఉందా? సీఎం రమేష్ ఉందా? ఏం చేశారు వీళ్ళందరూ? ఏం చేశారు? ఇప్పించారు తీసుకెళ్ళి బీజేపీలో కలపడానికి. ఆ తెలుగుదేశం లెగసీ 40-45 సంవత్సరాలు బట్టి ఉన్నదాన్ని ఊరికే పడదానికి అల్లాల పైన పడేసి గొడ్డల పార్టీ, నా తొక్క పార్టీ, నా తోడేరు పార్టీ అనుకుని వాళ్ళ మీద పడేసి బ్రూస్లీ కథలు చెప్తాడు, తల్లి చెల్లి గొడ్డలి అని. ఎంతసేపు అదే దైద్యం. కింద అగాధాలు ఏర్పడుతున్నాయి, అవి చూసుకోమన్నాడు ఫస్ట్. తర్వాత వాళ్ళ మీద పడి వాళ్ళ కుటుంబాల మీద పడి ఏడుద్దురు. కానీ అవును, నిన్న రాజ్యసభతో తెలుగుదేశం ఒక జోల్ట్ వస్తుంది కూడా. నేను ముందే చెప్తున్నా,